నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్రాజ్కి చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోట్లో సంగం ఘాట్ కి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. पुरुखं जगत शिवे नवचसा त्वागिरिसा च बदामसि यथा नः सर्वमिज्जगदा यच्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अह्यु च सर्वं जम्भय सर्वासु जातु धान्यो धराचिः ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళలో ప్రేరణ అనే ఇద్దరు ఇవాళ అందరికంటే ముందు ఓటు వేశారు. ముందుగా ఓటు వేసినందుకు వారిని అభినందిస్తూ ఈసీ సర్టిఫికెట్ ఇచ్చింది. కామరాజ్ లైన్ లో భారత సైన్యాధ్యక్షులు జనరల్ ఉపేంద్ర ద్వివేది తమ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ లో సెల్ఫీ తీసుకున్నారు. మయూర్ విహార్ పేజ్ 1 పోలింగ్ బూత్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీరేంద్ర సచ్దేవ దంపతులు ఓటు వేశారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు విజయం తమని వరించాలని వివిధ పార్టీల అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జాతీయ స్థాయి హార్టికల్చర్ కాన్క్లేవ్ అనంతపురంలో ఘనంగా ప్రారంభమైంది. ఉద్యాన పంటలకు ప్రసిద్ధి చెందిన జిల్లాలో ఏర్పాటు చేసిన ఉద్యాన సమ్మేళనంలో మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సుమారు 64 కంపెనీలకు చెందిన శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులతో పాటు రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యాన ఉత్పత్తులను పెంచడం, వారికి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హార్టికల్చర్ కాన్క్లేవ్ కి భారీ స్పందన లభిస్తోంది. ఈ సమ్మేళనం ఆవరణలో ఏర్పాటు చేసిన ఉద్యాన పంటల స్టాల్స్ ని మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, జేసీ ప్రభాకర్ రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి, గుమ్మనూరు జయరాం పాల్గొని పరిశీలించారు. అందరూ కూడా అంతో ఇంతో రైతు కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. చాలామంది రీసెర్చ్ చేసినప్పుడు ఏం అడుగుతూ ఉంటారంటే, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేటువంటి వంగడాలను లేక విత్తనాలను మొక్కలను డెవలప్ చేయండి అని రీసెర్చ్ అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్లో దాన్ని క్లైమేట్ రిసైలెంట్ క్రాప్స్ అంటారు. కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని, కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం. భిన్న వాతావరణ పరిస్థితులను, ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను, నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం. దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఈ సమావేశాన్ని ఒక తొలి ఎక్స్పెరిమెంట్ చాలా స్పీడ్గా అందుకున్నటువంటి కలెక్టర్ గారు నేను అభినందిస్తున్నా. దీని మీద చర్చ జరిగిన తర్వాత ఇట్లాంటిదేనంటే శరవేగంగా ఆయన ఇంప్లిమెంటేషన్లకు తీసుకొచ్చాడు. ఎక్కడా కూడా జాప్యం కనపడ. జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పయ్యావుల కేశవన్న గారికి, నా తోటి ఎమ్మెల్యేలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు రైతులకి పెద్దపీట అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన 2014 ఆ టైంలో కూడా అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవాలి, రైతులకి మేలు జరిగితేనే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి
రైతుల్ని ఆదుకుంటూ అన్ని విధాలుగా రైతే రాజుగా అదేవిధంగా వర్షాధారాల వల్ల కొన్ని నష్టపోయినప్పుడు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా ఒక దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశాడు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా రైతుల్ని ఆదుకోవాలి, వారు పండించే పంటలు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి అనే విధంగా ఈరోజు అందరి తరఫున రైతులందరి తరఫున కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతులందరూ అనంతపురం జిల్లా అంటేనే ఎంతోమంది రైతులు మంచి పంటలు పండించే రైతన్నలు ఎక్కడైనా ఉన్నారంటే ఒక అనంతపురం జిల్లాలో కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంట పండించే రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఉండారని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు. ఇలాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మేము కూడా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాం. ఇంతకుముందు మన శ్రీనివాస్ అన్న గారు కూడా మాట్లాడారు. అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ పంటలు బాగా పండిస్తారు. ఇక్కడ దాదాపు అరటి కానీ, చీనీ కానీ, పొప్పాయి కానీ, దానిమ్మ కానీ, సీతాఫలం కానీ, టమాటా కానీ, మిర్చి కానీ ఇట్లా రకరకాలుగా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తాం. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని రాజ్నాథ్ సింగ్ కి లోకేష్ వివరించారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని అన్నారు. ఏపీని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నట్లు వివరించారు. అమరావతి, పోలవరం పనులు సాగుతున్న తీరుని లోకేష్ వివరించారు. అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందిస్తుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరొక వైపు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అపఖ్యాతులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకి కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. మంచి ప్రభుత్వం, పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈ యొక్క తీర్పు ఉండేటువంటి విధంగా మనం శ్రద్ధ పెట్టాలి. ఇది రెండవది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రేపు రాబోయేటువంటి సంవత్సరంలో మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా మనకు వస్తుంది. సర్పంచ్ నుండి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్. రేపు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో ఇది మన కేడర్ కానీ, నాయకులకు కానీ, ప్రజలకు కానీ రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ గెలుపు మనకు ఉపయోగపడుతుంది. నిజంగా ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనం చూసాం ఉభయ గోదావరి జిల్లా 34 నియోజకవర్గాలకి 34 కూడా కూటమి అభ్యర్థులే. అంటే రాష్ట్రంలో 93% స్ట్రైక్ రేట్ తో కూటమి అభ్యర్థులు గెలుపొందితే ఉభయ గోదావరి జిల్లాలో మనం 100% స్ట్రైక్ రేట్ తో మనం సాధించాం. అందుచేత ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా అదే రకంగా 100% స్ట్రైక్ రేట్ తోటి మనం గెలుపొందవలసింది. పట్టభద్రుల గళాన్ని శాసనమండలిలో ఆలపాటి రాజా బలంగా వినిపిస్తారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎన్నికల పరిశీలకులు పొడపాటి తేజస్వి తెలిపారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజక పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజాకు అత్యధిక మెజారిటీ రావాలని, ఆ దిశగా కూటమి శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అలాగే మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కూటమి నేతలు మన్నవ మోహన్ కృష్ణ, కోవెలమూడి రవీంద్ర, కనకాచారి, కనవర్తి శ్రీనివాసు,
మానుకొండ శివప్రసాద్, గాదె వెంకటేశ్వరరావు, బోనపైన శ్రీనివాస్ యాదవ్, ఆలహరి, అంబేద్కర్, ముత్తినేని రాజేష్, కసకుర్తి హనుమంతరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న క్రమంలో ఈరోజు అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు, అబ్జర్వర్ గారు అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు అందరూ సమావేశమై ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఇప్పటికే బూతుల వారీగా, క్లస్టర్ల వారీగా, యూనిట్ల వారీగా ఈ ఓటర్లని డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ లీడర్కి కూడా ఈ యొక్క మన బాధ్యతను అప్పగించి ఇంటింటికి వెళ్ళి ఈ ఓట్లని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో ఏ విధంగా అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరగాలి. ఆలపాటి రాజా గారిని అత్యంతగా మెజారిటీతో గెలిపించుకోవాలి అనే ఒక బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటాం. జరిగే ప్రతి ఎన్నిక కూడా కీలకం. అందులోనూ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రాష్ట్ర యువత వారి భవిష్యత్తు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా కీలకమైన ఒక ఎన్నిక. కాబట్టి మనం గత 5 ఏళ్ళుగా చూసాము, మండలిలో అనేకమైన బిల్స్ అనేవి పాస్ అవ్వనీయకుండా గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో. మంచి బిల్స్ అన్నీ కూడా మనం పాస్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాం. అదే కనుక మనం సరైనటువంటి నాయకుల్ని కనుక మండలికి పంపించగలిగితే మన రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నో పనులకి మనం మండలి ద్వారానే శంకుస్థాపన చేయొచ్చు అన్నది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సరైన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనే ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకి ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమాయుత్తమయ్యి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఓటు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారందరినీ బూత్ వద్దకి వచ్చి ఓటేసే విధంగా మనం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు నన్ను గుంటూరు వెస్ట్కి అబ్జర్వర్గా ఈ ఎలక్షన్ ప్రక్రియ కోసం పార్టీ నియమించడం జరిగింది. గల్లా మాధవి గారు ఈరోజు గుంటూరు వెస్ట్ని ఎంత స్ట్రాంగ్గా చేశారో ఒక ఎమ్మెల్యేగా మనం అందరం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో ఇక్కడ ఈ ఎలక్షన్లో పరిశీలకురాలుగా రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. గుంటూరు వెస్ట్ ముఖ్యంగా చూస్తే మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ జోన్ 2లో మనకు గుంటూరు వెస్ట్ నుంచే ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయడం ద్వారా ఖచ్చితంగా మనం రేపు మండలిలో మంచి నాయకుడిని ఆలపాటి రాజా గారిని పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈవీఎంలతో గెలిచింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఏ విధంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందో రేపు బ్యాలెట్లో కూడా గెలిచి తీరుతామని, గెలిచి చూపిస్తామని చూపించడానికి మాకు ఈ ఎన్నిక చాలా కీలకమైన తెలియజేస్తూ ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి ప్రజలకు మంచి చేస్తామని మరొకసారి తెలియజేస్తాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులో నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ఈ ఎన్నిక నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైందని చెప్పారు. 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని అన్నారు. 11వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ, 13వ తేదీన నామినేషన్ ఉపసంహరణ, ఫిబ్రవరి 27వ తేదీ పోలింగ్, మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం టీఆర్సీ మీటింగ్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. సో నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది అందరికీ కూడా ఐడియా ఉంటుంది, పేపర్లో అన్నిట్లో కూడా చూసుకుని ఉంటారు. సో మనకి నోటిఫికేషను 3వ తారీఖు ఇష్యూ చేయడం జరిగింది, అంటే ఈ మండే. సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి. సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి. తర్వాత 10వ తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నిటినీ కూడా మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమము ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది.
దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13th ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైమ్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd March స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd March స్టార్ట్ అయ్యి 8th March లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాలు కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ కాన్స్టిట్యుయెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి గుంటూరు కలెక్టరు అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఆర్ఓస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఏలూరులో మాత్రము ఎస్డిసి పోలవరం వారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. అండ్ మనకి ఈ 6 జిల్లాలు కలిపి ఈ టోటల్ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ స్ట్రెంత్ 3.46 lakhs, మేల్ ఓటర్స్ 2 lakhs, ఫీమేల్ ఓటర్స్ 1.4 lakhs, ట్రాన్స్జెండర్ ఓటర్స్ 46 members. సో టోటల్ 3.46 lakh ఓటర్స్ మనం నమోదు చేయడం జరిగింది. నమోదు ప్రక్రియ కూడా ఆల్రెడీ పూర్తి అవ్వడం జరిగింది. 31వ తారీఖు జనవరి వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 10వ తారీఖు లోపు డిస్పోజ్ చేసి రోల్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వైసీపీ కార్పొరేటర్లు 4 క్రాస్ ఓట్ చేసి నమ్మక ద్రోహం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన 24 మంది వైసీపీ కార్పొరేటర్లకి సెల్యూట్ చేశారు. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచింది కూటమి అభ్యర్థులు కాదని నగర కమిషనర్ అని వ్యాఖ్యానించారు. ఒక పక్క టీడీపీ నేతలు డబ్బు దౌర్జన్యాలతో పాటు ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటే మరొక పక్క సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. బుధవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అలాగనే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అధికార పక్షం సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. డబ్బులతో గెలుపుని కొనుక్కోవడం టీడీపీకి చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ లో ఉండటం పలు అనుమానాలకి తావిస్తుందని అన్నారు. విజయవాడ వరద బాధితుల సాయం దుర్వినియోగంపై చట్ట ప్రకారం పోరాడి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాగా తమకు ఆట వేట తెలియదని ప్రజాసేవ మాత్రమే తెలుసునని అన్నారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వ్యాఖ్యలపై స్పందిస్తూ 5 ఏళ్ల పాటు కావటి మనోహర్ నాయుడే మేయర్ గా ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, తూర్పు నియోజకవర్గం ముఖ్య నాయకురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజానారాయణ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కాజేశారు, ఎంత కాజేశారు తెలియదు. 9,24 లక్షలు కాజేశారా, లేక 24 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి 9 కోట్లు కాజేశారా, లేకపోతే దానిలో సగం కాజేశారా? ఇవన్నీ కూడా చట్టపరంగా ఫైట్ చేస్తాం, నిలదీస్తాం. జరిగిన అన్యాయాన్ని, కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతాం. మా మీద ఎన్ని మీరు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, స్థాయి సంఘంలో కొన్నా సరే ఆ 9,24 లక్షల రూపాయలు చేసినటువంటి స్కామ్ని బయట పెట్టేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారం చేశాం, తర్వాత ఇవాళ 11 సీట్లకి పరిమితం అయిపోయాం. రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేసుకుంటే ఇవాళ ఏంటి, ఇక్కడ బాక్స్ చూడండి, ఇక్కడ 56 సీట్లలో 45 గెలిస్తే ఇవాళ 23 పడిపోయాం. అంటే 23 జరిగింది, 24 కూడా జరిగింది. పోనీ 24 పడిపోయాం. ఇది నిలబడదా వాళ్ళ రేటు బట్టి, మా వాళ్ళ నైతిక బట్టి. ఒక్క విషయాన్ని మాత్రం నేను ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇంత జరిగినా, ఇన్ని ప్రలోభాలు పెట్టినా, ఇన్ని చేసినా 24 మంది నిలబడ్డారు. వాళ్ళందరికీ పార్టీ రుణపడి ఉందని మనవి చేస్తున్నా, వారందరినీ అప్రిషియేట్ చేస్తున్నామని మనవి చేస్తున్నా.
ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిన 24 మంది కార్పొరేటర్లు మేము వైసీపీనే అని మొన్న నిలబడ్డారు. వాళ్ళందరినీ పేరు పేరునా కూడా నేను అభినందిస్తున్నా. పార్టీ వారికి రుణపడి ఉంది. మీరు ఖచ్చితంగా పనిచేశారు. ఆ నలుగురు ఎవరో కూడా రాబోయే కాలం తెలుస్తుంది. ఆ ద్రోహులు ఎవరో కూడా అది కూడా ప్రజల మధ్యన పెడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ కూడా ఉన్నప్పటికీ 6 స్టాండింగ్ కమిటీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం మీ అందరికి కూడా తెలుసు. మరి దానికి సంబంధించి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించాం అనేటువంటి మాదిరిగా వాళ్ళు పత్రికల్లో మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతూ ఉంది, అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2014లో జరిగినటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 63 మంది శాసనసభ్యులు ఆ రోజు గెలిస్తే ఫ్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి పార్టీపై 23 మంది శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి ఆ రోజు ఎంతో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. గుంటూరు నగరంలో అనధికార కమర్షియల్ చెత్త సేకరణ చేసేవారు 2 రోజుల్లో ఆపకుంటే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. అలాగే చికెన్ స్టాల్స్ నుంచి అనధికారికంగా వ్యర్థాల సేకరణ చేసి చేపల చెరువులకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థ నిర్దేశిత ఫీజులు చెల్లించి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. ఈ లైసెన్స్ లేని వ్యాపార సంస్థల్ని సీజ్ చేస్తామని చెప్పారు. ఆర్ఓబీల నిర్మాణ పనులు ప్రారంభ దృష్ట్యా రోడ్లు, డ్రైన్ ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని సూచించారు. లేకుంటే జీఎంసీ సిబ్బంది ఆక్రమణలు తొలగిస్తారని అన్నారు. ప్రజా సౌకర్యార్థం నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలకి నగర ప్రజలతో పాటు వివిధ సంస్థలు కూడా సహకరించాలని నగర కమిషనర్ కోరారు. కమర్షియల్ గార్బేజ్ అంటే మనకి డొమెస్టిక్ గార్బేజీ నగరపాలక సంస్థ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. డోర్ టు డోరు తిరిగి వర్కర్స్ కలెక్ట్ చేస్తున్నారు. అయితే కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి గతంలో ఒక 2 ఏజెన్సీస్కి అంటే టెండర్స్ ద్వారా ఎంట్రెస్ట్ చేశారు. వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం జరిగింది. బట్ వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్లుగా ఆ అగ్రిమెంట్లో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 100% వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజర్ ఛార్జెస్ జిఎంసీ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగిందో అగ్రిమెంట్లో, దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ 3 times 4 times కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడి 100% కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ంట్ టర్న్ అప్. అందుకని చెప్పేసి నేను 2 ఏజెన్సీని కూడా 1 or 2 daysలో పిలిపించుకొని అది స్టాప్ చేయమని చెప్తున్నాము. అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటున్నారు నగరంలో. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 daysలో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 days తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం
చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేయండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ చికెన్ వేస్ట్, మీట్ ఇదంతా కూడా గతంలో టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొంత రెవెన్యూ షేరు కార్పొరేషన్కి ఇచ్చేటట్లుగా కండిషన్స్ పెట్టుకొని చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుంది అంటూ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధల్ని చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతాను. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తాం అంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనపై ఈ విధంగా స్పందించారు. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. గుంటూరు గోరంట్ల గ్రామంలో వేంచేసి ఉన్న పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయని ఆలయ చైర్మన్ కంచెల ఆంజనేయులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 9వ తేదీన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ సంవత్సరం కళ్యాణం చేసేటప్పుడు అన్నమయ్య పాటలతోటి కళ్యాణం చేయటం ఒకటి, 2 కోలాటంతో మరియు భరతనాట్యము, అంతేకాకుండా త్రివేణి సంఘం నుంచి కుంభమేళ నుంచి జలాలు తీసుకొచ్చి ఆ జలాలు అందరికీ కళ్యాణంలో ఆ రోజు వచ్చిన జనాన్ని అందరికీ కూడా మనం వాళ్ళకి ఆ జలాలు తల మీద చల్లటం. అంతేకాకుండా కపిల ఆవు దూడ, ఆ దూడని ఆవును కూడా ఈ కళ్యాణం చేసేంత వరకు ఇక్కడే ఉండేటట్టు, ఇక్కడే దంపకానేసి వాటి మీద కూర్చుంటాయి, పండుకుంటాయి. ఇది ఒక ప్రత్యేకత అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకంటే
దూరం పోయి చూస్తే అన్నీ ఉంటాయి, కానీ దూరం పోవటానికి ఏజీ ఒకటి, డబ్బు ఒకటి, టైం ఒకటి, ఓపిక ఒకటి ఇది వస్తుంది. కాబట్టి ఈ కళ్యాణాలను చాలా గ్రాండ్గా మీ అందరి ఆశీస్సులతోటి, భక్తుల ఆశీస్సులతోటి, అన్నిటికన్నా ముందు డోనర్స్ ఆశీస్సుల మేరకు చాలా ఎక్కడ ఈ సౌత్ జిల్లాల్లో ఎక్కడ చేసే విధంగా కాకుండా అందరి దగ్గర గైడ్లైన్ తీసుకొని తిరుమల, శ్రీశైలం అండ్ అన్నవరం, సింహాచలం అన్ని గైడ్లైన్ తీసుకొని చక్కగా అందరు చేసి కలిపి ఇక్కడ చేయాలని కుతూహలంతో మేము కళ్యాణం చాలా 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 గొప్పగా చేయబోతున్నాము. అలాగే 10వ తారీఖు పూర్ణావతి 10 గంటలకి శివస్వామి గారు వచ్చి వారి చేతుల మీదుగా పూర్ణావతి చేస్తారు. అట్లే 12 గంటలకి స్వామివారి అన్నప్రసాదం 12 గంటలకి పక్కనే ఉన్న ఎంటీ స్థలంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించుకొని ఆ తర్వాత భోంచేసి చక్కగా నిదానంగా వెళ్ళవాలని, మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఈ కళ్యాణంలో ఇంకొక ఆడపడుచులకి చేతి నా భూతో నా భవిష్యతి ఎక్కడా లేనట్లుగా శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద గుడిగా పేరుగాంచినటువంటి మన దేవాలయంలో బ్రహ్మోత్సవ మహోత్సవాలు ఆనాడు బ్రహ్మదేవుడు ఆ యొక్క తిరుమల కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ మహోత్సవాలు జరిపారు. అదేవిధంగా అనుసరించి ఆగమాన్ని అనుసరించి వైఖానస ఆగమ శాస్త్రం అంటారు. ఆ శాస్త్రాన్ని అనుసరించి అక్కడ ఏ విధంగా చేస్తున్నారో, తిరుమలలో ఏ విధంగా చేస్తున్నారో, మన పెద్ద దేవాలయంగా పేరుగాంచినటువంటి రాజధాని నగరానికి వెళుతూ ఉన్నటువంటి దారిలో ఉన్నటువంటి పెద్ద దేవాలయంగా పేరుగాంచినటువంటి మన దేవాలయంలో కూడా అదేవిధంగా బ్రహ్మోత్సవ మహోత్సవాలు జరిపినట్లయితే స్వామివారికి శక్తి పెరుగుతుంది. ఆ మంత్ర ఉచ్చారణ వల్ల, హోమాల వల్ల, పూర్ణాహుతి వల్ల, స్వామీజీలు తాకినందువల్ల ఆ యంత్రాలకు శక్తి పెరుగుతుంది. స్వామికి శక్తి పెరిగి తద్వారా స్వామి ఎవరైతే దర్శనం చేసుకుంటారో పత్రం పుష్పం ఫలం తోయం, ఎవరైతే శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనిచ్చి అందరినీ కూడా మన దేవాలయ కమిటీదారులందరినీ కూడా ఉత్సాహపరిచి అదేవిధంగా గోసేవ చేసుకొని అట్లా విధంగా పూర్ణాహుతిలో పాల్గొని అదేవిధంగా అన్న సంతర్పణలో పాల్గొని అదేవిధంగా కళ్యాణంలో పాల్గొని మహాకుంభమేళ నుంచి వచ్చినటువంటి జలాలు వారి యొక్క శిరస్సుల మీద ఎప్పుడైతే చల్లుతారో వాళ్ళ యొక్క కుటుంబ బాధలు, సంసార బాధలు, ఈతి బాధలు, ఇప్పుడున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలన్నీ కూడా జయప్రదం పొందుతారు, జయం పొందుతారు. ఆ స్వామీజీలను దర్శనం వల్ల పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. కాబట్టి ఈ దేవాలయంలో జరిగేటువంటి ఆ యొక్క బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో, సహాయ సహకారాలు అందిస్తారో, చేయూతనిస్తారో, ఉత్సాహపరుస్తారో వెనక నుండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.